హలో. సో ఫస్ట్ ఆడిటింగ్ డెఫినేషన్ స్టార్ట్ చేసామమ్మా. సో వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ఆడిటింగ్ అంటే కీవర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. ఆడిటింగ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎంటిటీ irrespective of profitability, size, లీగల్ ఫామ్. అంటే వీటితో సంబంధం లేకుండా చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ప్రాఫిట్స్ వస్తున్నా ఈవెన్ దో లాసెస్లో ఉన్నా లీగల్ ఫామ్ ఏదున్నా సరే ఆడిట్ అనేది కంపల్సరీ. లీగల్ ఫామ్ ఏదున్నా సరే ఆడిట్ అనేది కంపల్సరీ. లీగల్ ఫామ్ ఏదున్నా సరే ఆడిట్ అనేది కంపల్సరీ. సార్ ఎందుకు ఈ ఆడిట్ చేస్తాడు? వై? ఎందుకు ఈ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు చేస్తాడు అంటే ఫోర్త్ కీవర్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. అంటే కరెక్టా ఇన్కరెక్టా అని ఎగ్జాక్ట్గా ఫ్యాక్ట్ చెప్పడు. ఫ్యాక్ట్ ఫైండింగ్ టెక్నిక్ కాదు ఆడిటింగ్ అనేది, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే ఒపీనియన్ అంటే ఏంటి సార్ అంటే ఇట్ విల్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అలా అంటే రాంగ్ కదా? రాంగ్ కాదు, అలా అని అందరికీ ఒకటే ఉండకపోవచ్చు. హై ఎండ్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూజ్ చేసి హై ఎండ్ స్టాండర్డ్స్ని యూజ్ చేసి ఆడిటింగ్ అనేది చేస్తాం. ఈవెన్ దో ఇట్ ఈస్ ఒపీనియన్ బట్ ఇట్ ఈస్ అ హైలీ రిలయబుల్. ఇలా అలా అని 100% కరెక్ట్ అని చెప్పలేం, కానీ హైలీ రిలయబుల్. ఫస్ట్ కీవర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏంటి సార్ ఫస్ట్ కీవర్డ్ అంటే ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. అంటే అన్బయాస్డ్ పొజిషన్లో ఉండి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, అన్బయాస్డ్ పొజిషన్లో ఉండి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, అంటే వితౌట్ ఎనీ రిలేషన్షిప్స్, వితౌట్ ఎనీ ప్రెజర్స్, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ వితౌట్ ఎనీ పర్సనల్ విషెస్ చేసేదాన్నే ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అంటారు. అండ్ సెకండ్ కీవర్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవేవి ఉంటాయి? ఈ 5 డాక్యుమెంట్స్: బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నోట్స్ టు అకౌంట్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. ఈ 4 డాక్యుమెంట్స్ని ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. ఈ పర్టికులర్ 4 డాక్యుమెంట్స్, 5 డాక్యుమెంట్స్నే ఆడిటర్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు వీటి మీద. అఫ్కోర్స్
ఈ వీటి మీద ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా డాక్యుమెంట్స్ చెక్ చేస్తాడు, బట్ ఆబ్వియస్లీ అల్టిమేట్గా ఈ 5 డాక్యుమెంట్స్ మీదే ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ దోస్ 5 డాక్యుమెంట్స్, డస్ నాట్ ఇంక్లూడ్స్ బోర్డ్స్ రిపోర్ట్స్, చైర్మన్స్ రిపోర్ట్, ఇవన్నీ. సార్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయితే దాన్ని యాన్యువల్ రిపోర్ట్ అంటారు. యాన్యువల్ రిపోర్ట్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి చాలా డిఫరెన్స్. యాన్యువల్ రిపోర్ట్ అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్తో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్, చైర్మన్స్ రిపోర్ట్, అనాలిసిస్ బై మేనేజ్మెంట్ అండ్ అదర్ డేటా మీరు ఒక చూస్తే మనం చాలా ఉంటాయి. ఇండెక్స్, చైర్మన్స్ రిపోర్ట్, చైర్మన్స్ లెటర్, ఇవన్నీ ఉంటాయి. అదర్ డేటా కూడా ఉంటుంది. వాటితో పాటు లాస్ట్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారు. సార్ ఆడిటర్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేది ఆ లాస్ట్లో ఉన్న 5 డాక్యుమెంట్స్ మీదే. అఫ్కోర్స్ ఆ లాస్ట్ వన్ నోట్స్ అకౌంట్స్ అనేది నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటుంది. మిగతావన్నీ మేనేజ్మెంట్ యాడ్ చేసి యాన్యువల్ రిపోర్ట్ లాగా ఒకటి రిలీజ్ చేస్తారు. నువ్వు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని నెట్లో సెర్చ్ చేసినా నీకు యాన్యువల్ రిపోర్ట్ వస్తుంది. యాన్యువల్ రిటర్న్ అని కూడా ఉంటారు దాన్ని. సార్ ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళని యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. సార్ ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ మేనేజ్మెంట్ ఫర్ డే టు డే డెసిషన్ మేకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ కోసం యూజ్ చేస్తారు. మేనేజ్మెంట్ ఫర్ డే టు డే డెసిషన్ మేకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ జరుగుతూ ఉన్నాయి. మన లాస్ట్ మంత్ సేల్స్ ఎన్ని జరిగినాయి, ఈ మంత్ గ్రో అయిందా లేదా, అసలు సేల్స్తో ఏం పని సార్ అంటే దాన్ని బేస్ చేసుకునే నేను పర్చేసెస్ కానీ ఆర్ ప్రొడక్షన్ కానీ ప్లాన్ చేసుకోవాలి. డే టు డే డెసిషన్, ఈరోజు పర్చేసెస్ ఎన్ని చేయాలి, ఈరోజు ప్రొడక్షన్ ఎంత చేయాలి అనేది నా సేల్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. మరి సేల్స్ ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తేనే తెలుస్తుంది నాకు. ఇలా డే టు డే డెసిషన్స్ అన్ని ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. చాలా చిన్న కంపెనీ అనుకోండి అవసరం లేదు, బట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండే పెద్ద కంపెనీ అయితే అన్నిటినీ సమరైజ్ చేసుకొని మన అకౌంట్స్లో రాసుకొని వాటిని సమరీ స్టేట్మెంట్స్ చూడాల్సింది. ఆ స్టేట్మెంట్సే ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ షేర్ హోల్డర్స్. సార్ షేర్ హోల్డర్స్ 2 టైప్స్ ఉంటారు. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఇన్వెస్టర్స్ చేయబోయే వాళ్ళు, వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. సార్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటి సార్? వాళ్ళు ఫైనాన్షియల్ పొజిషన్ అనలైజ్ చేసి హోల్డ్ చేయాలా లేకపోతే విత్డ్రా అయిపోవాలా అని డెసిషన్ తీసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటారు వాటిని. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, లెండర్స్, బ్యాంకర్స్, వీళ్ళు ఏంటి సార్ అంటే లోన్ ఇవ్వాలి కంపెనీకి. 1 crore, 2 crore, 10 crores అలా లోన్ ఇవ్వాలి. వాళ్ళు కూడా ఇండైరెక్ట్లీ క్యాపిటల్ ప్రొవైడర్స్. సార్ ఈ లోన్ ఇచ్చే ముందు ఏం చూసిస్తారు సార్ అంటే ఫినాన్షియల్ స్ట్రెంగ్త్, అంటే వాళ్ళకి పేయింగ్ కెపాసిటీ ఎంత ఉంది, నెట్వర్త్ ఎంత ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఇస్తారు. అవన్నీ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సప్లయర్స్ అంటే వీళ్ళు క్రెడిట్ బేసిస్లో గూడ్స్ని సప్లై చేస్తారు. సార్ క్రెడిట్ బేసిస్లో గూడ్స్ని సప్లై చేస్తారు 1 రూపీ కూడా తీసుకోకుండా. వాళ్ళు పే చేయగలరా లేదా చెక్ చేసుకునే సప్లై చేస్తారు. అంటే దాన్ని క్రెడిట్ వర్తినెస్ అంటారు. అసలు వీళ్ళకి క్రెడిట్ ఇవ్వచ్చా లేదా, ఇస్తే పే చేయగలరా లేదా, ఎలా సార్ వాళ్ళకి సేల్స్ నిజంగా జరుగుతున్నాయా లేదా, డేటార్స్ నుంచి రికవరీ నిజంగా అవుతుందా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి సార్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కస్టమర్స్. సార్ అందరు కస్టమర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అడిగి తీసుకోరు కానీ, బట్ దోస్ కస్టమర్స్ హూ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అయ్యేవాళ్ళు కంపల్సరీ బిజినెస్ నిజంగా ఉంటుందా ఫ్యూచర్లో అని చెక్ చేసుకునే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఎంటర్ అవుతారు. దాన్నే జనరల్ బిజినెస్ వయబిలిటీ, అంటే ఫ్యూచర్లో బిజినెస్ ఈ కంపెనీ ఉంటుందా లేదా అని చెక్ చేసేదాన్ని జనరల్ బిజినెస్ వయబిలిటీ అంటారు. సార్ గవర్నమెంట్ ఎందుకు సార్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకుంటుంది? గవర్నమెంట్ వాంట్ టు నో వెదర్ దే ఆర్ ప్రాంప్ట్లీ కలెక్టింగ్ ట్యాక్సెస్ అండ్ వెదర్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు సోషల్ ఆబ్జెక్టివ్స్. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సరిగా చేస్తున్నారా లేదా. ప్రతి పెద్ద కంపెనీ మీరు ఇంత లిమిట్ కంటే టర్న్ ఓవర్ దాటితే దే నీడ్ టు గివ్ ద సొసైటీకి ఏదో ఒకటి చేయాలి. మీరు ఐటీసీ కంపెనీ తీసుకుంటే పూర్ పీపుల్కి, చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సేమ్ అలాగే అది చేస్తుందా లేదా. ఒకప్పుడు అది ఆప్షనల్, ఇప్పుడు మ్యాండేటరీ. టాక్సెస్ అన్నీ కూడా కరెక్ట్గా కలెక్ట్ చేయాలి. ఈ టాక్సెస్ అనేది ఇన్కమ్ మీద, ఇన్కమ్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి సార్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చెక్ చేసుకుని మ్యాచ్ చేసుకుంటారు అవన్నీ.
రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అంటే అనలిస్టులు అమ్మ. వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే ఎవ్రీ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసి వీళ్ళు ఎంతవరకు గ్రో అయ్యారు ఏంటి అని అనాలిసిస్ చేస్తుంటారు. మీరు చెప్పాను కదా మా ఇంటికి వెళ్ళినప్పుడు సిఎన్బిసి, టీవీ18, ఎన్డీటీవీ ప్రాఫిట్ ఇలాంటివి ఒకసారి చూడమని. సో చూడండి వాళ్ళంతా మీకు కనిపిస్తే వాళ్ళ అనాలిసిస్ ఎలా చేస్తున్నారు అంటే. ఎంప్లాయీస్ సార్ వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉందా లేదా, గ్రోత్ ఉందా లేదా, అసలు కంపెనీ పర్ఫార్మెన్స్ బోనస్ ఎంతవరకు వీళ్ళు కరెక్ట్గా పే చేస్తారు, ఇవన్నీ చెక్ చేయడానికి ఎక్కడ ఉంటాయి డీటెయిల్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దెన్ దే యూజ్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ దట్ పర్పస్. ఇక్కడ వీళ్ళంతా ఎవరు, యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వీళ్ళు మాత్రమేనా ఇంకా ఉంటారా సార్? సార్ వీళ్ళు మాత్రమేనా యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? ఇంకా ఉంటారు, ఇంకా చాలా మంది ఉంటారు. డిఫరెంట్ పర్పస్కి డిఫరెంట్ యూజర్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. మరి వీళ్ళు మాత్రమే ఎందుకు రాశారు సార్? వీళ్ళు మేజర్, ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేజర్. క్వశ్చన్ అడిగినప్పుడు 4 మార్క్స్కి సింపుల్గా వీళ్ళ హెడ్డింగ్స్ పెట్టేసి వాళ్ళు పర్పస్ని ఒక చిన్న సెంటెన్స్లో రాస్తే సరిపోతుంది. సైడ్ హెడ్డింగ్స్ ఇవన్నీ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని అడిగినప్పుడు ఈ యూజర్ సైడింగ్స్ పెట్టేసి చిన్నగా ఇది ఒక సింపుల్ ఇంగ్లీష్లో ఈ కీవర్డ్ అనేది కంపల్సరీ పడాలండి. ఆ కీవర్డ్ని సింపుల్ ఇంగ్లీష్లో రాస్తే సరిపోతుంది. నువ్వు కీవర్డ్ లేకుండా ఎంత సింపుల్ ఇంగ్లీష్ యూజ్ చేసినా వేస్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఆడిటింగ్ డెఫినేషన్ అడిగాం అనుకోండి, ఆడిటింగ్ ఈజ్ వెరిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ గివింగ్ ద రిపోర్ట్. ఒక కీవర్డ్ కూడా ఉందా అండి వాటిలో? ఒక్క కీవర్డ్ కూడా కవర్ అవ్వాలి నువ్వు చెప్పిందంట. వెరిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ గివింగ్ ద రిపోర్ట్ అంటే ఒక్క కీవర్డ్ కూడా లేదు. ఈ కీవర్డ్స్ యూజ్ చేస్తూ నువ్వు సింపుల్ ఇంగ్లీష్ యూజ్ చేస్తే సరిపోతుంది. చాలామంది సింపుల్ ఇంగ్లీష్ అన్నారు కదా అని ఇలా అంటారు, ఆడిటింగ్ ఈజ్ వెరిఫికేషన్ బై 1 person గివింగ్ ద రిపోర్ట్. అసలు ఏమన్నా సంబంధం ఉందా? సింపుల్ ఇంగ్లీష్ అంటే అది కాదు. ఈ కీవర్డ్స్ యూజ్ చేస్తూ రిమైనింగ్ ది సింపుల్ ఇంగ్లీష్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇంకొకటి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 2 టైప్స్ ఉంటాయి. జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 2 టైప్స్ ఉంటాయి. జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. జీపీఎఫ్ఎస్, SPFS. జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ సార్, ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరల్లీ ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే, మంత్లీ ప్రిపేర్ చేస్తారా, క్వార్టర్లీ ప్రిపేర్ చేస్తారా, హాఫ్ ఇయర్లీ ప్రిపేర్ చేస్తారా, ఇయర్లీ ప్రిపేర్ చేస్తారా సార్ అంటే ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ ప్రిపేర్ చేస్తారు సార్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ప్రిపేర్డ్, మా ఈరోజు డేట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 17th January 2024. ఇప్పటికి రెడీగా ఉండి ఆడిట్ అయిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏముంటాయి ఈ రోజు డేట్కి? లాస్ట్ ఇయర్ అంటే 2022-23, ఇంకా 24వి ఇంకా రెడీ కాలా, ఇంకా మార్చ్ రాలేదు కదా, ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవ్వలా. ఏ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయింది? 1/4/2023 టు 24 ఇంకా క్లోజ్ అవ్వలేదు. సో కాబట్టి 22-23 వరకు ఇప్పుడు వరకు ఆడిట్ అయిపోయింది. 31st March 2023 ఇవి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయింది. అది క్లోజ్ అయిపోయిన ఫైనాన్షియల్ ఇయర్. ఇంకా 24 ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవ్వలా, ఇంకా 2 months ఉంది సార్. వీటికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి సార్, సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అయిపోయినాయి. ఇయర్లీ ఫైనాన్షియల్ ఇయర్కి ఒకసారి ప్రిపేర్ చేస్తాం. ఈ రోజు అంటే ఏ రోజు అండి? 17th January 2024 మన కంపెనీ అంటే ఏ కంపెనీ మంది? ఏ లిమిటెడ్ కంపెనీ బ్యాంక్ దగ్గరకు వెళ్ళింది లోన్ కోసం. ఆన్ 1/7/2024 ఏ లిమిటెడ్ కంపెనీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది లోన్ కోసం. SBI బ్యాంక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది లోన్ కోసం.
ఏంటి ఎందుకు? ఫర్ లోన్ కోసం బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది. సార్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంకర్ ఏం అడిగాడు సార్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడిగాడు. సార్ మీ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, లేటెస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వండి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి 1/4/2022 టు 31st March 2023. ఇంకా 24 ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి లేవు. బ్యాంకర్ ఇది యాక్సెప్ట్ చేశాడు. ఓకే ఫైన్ సార్, నాకు ఈ రోజు వరకు ఉన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావాలి, నాకు ఇప్పటి వరకు ఉన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావాలి అప్ టు డేట్. సార్ నాకు ఈ రోజు వరకు ఉన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావాలి. సార్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈ రోజు వరకు ఉన్నది కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు టేక్ ఎప్పటి నుంచి తీసుకోవాలి 1/4/2023 టు 17 January 2024. జనరల్లీ ఇవి ప్రిపేర్ చేయం మనం. ఎవరు అడిగారని ప్రిపేర్ చేస్తాం? బ్యాంకర్ అడిగాడని ప్రిపేర్ చేస్తాం. నేను జనరల్లీ ఈ పీరియడ్కి అలా ఆ డేట్కి నేనేం ప్రిపేర్ చేయను. అఫ్కోర్స్ నేను మంత్లీ క్వార్టర్లీ అది నా ఇంటర్నల్ పర్పస్ కోసం ప్రిపేర్ చేసుకుంటాను, బయటికి ఇష్యూ చేయను. చేసిన ఆడిట్ అవ్వవు. ఆడిట్ చేయించడానికి నేను చేసి ఆడిట్ అయ్యేది 1 yearకి. బట్ ఇప్పుడు ఇవి ప్రిపేర్ చేయమన్నారు. ఎవరు ప్రిపేర్ చేయమన్నారు? బ్యాంకర్ అడిగాడు కాబట్టి నేను ప్రిపేర్ చేశాను. జనరల్లీ ఐ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్. ఐ విల్ నాట్ ప్రిపేర్ దట్ ఫర్ దట్ పీరియడ్. ఆ పీరియడ్కి నేను ప్రిపేర్ చేయను. సార్ ఇప్పుడు ఈ 2 kinds ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ వన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు, సెకండ్ వన్ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఈ ఫస్ట్ వన్ని జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే ఏంటి? జనరల్గా బ్యాంకర్ కోసం అని కాదు, అందరి కోసం ప్రిపేర్ చేశాను, బ్యాంకర్ కూడా యూజ్ అవుతాయి అవి. అందుకని వాటి పేరు ఏంటమ్మా? జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. బ్యాంకర్ కోసం అని కాదు, అందరికీ యూజ్ అవుతాయి, అందరి కోసం ప్రిపేర్ చేశాను. జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సార్ మరి ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 1/4/2023 టు 17/1/2024 ఇవి ఏంటి సార్? ఇది స్పెసిఫిక్గా బ్యాంకర్ కోసం ప్రిపేర్ చేశాను. స్పెసిఫిక్ పర్పస్ ఆర్ స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఓన్లీ బ్యాంకర్ కోసం బ్యాంకర్ చెప్పినట్టు నేను ప్రిపేర్ చేశాను. సార్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి అందరి కోసం ప్రిపేర్ చేస్తాను. స్పెసిఫిక్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఓన్లీ పర్టికులర్ యూజర్ కోసం ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్, జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది జనరల్ రూల్స్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తాను. కంపల్సరీ, మ్యాండేటరీ. ఎందుకంటే అందరికీ యూజ్ అవ్వాలి, ఓన్లీ బ్యాంకర్ కాదు. అందరికీ యూజ్ అవ్వాలంటే నువ్వు అకౌంటింగ్ స్టాండర్డ్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి, జనరల్ రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంపల్సరీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇవి ఫాలో అవ్వాలని కాదు, కానీ బ్యాంకర్ ఎలా అయితే ప్రిపేర్ చేయమన్నాడో అలా ప్రిపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకర్ చెప్పాడు నాకు బ్యాలెన్స్ షీట్ అండ్ పిఎన్ఎల్ ఒకటి ప్రిపేర్ చేయండి సార్ సరిపోతుంది అని. సార్ బ్యాలెన్స్ షీట్ అండ్ పిఎన్ఎల్ ఒకటి ప్రిపేర్ చేయండి సరిపోతుంది అని చెప్పాడు. జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నువ్వు కంపల్సరీ ఆ 5 స్టేట్మెంట్స్ ఉండాల్సిందే, 5 డాక్యుమెంట్స్. కానీ ఇక్కడ స్పెషల్ పర్పస్లో బ్యాంకర్ చెప్పాడు, అందుకని 2 ప్రిపేర్ చేశాను. బ్యాంకర్ చెప్పకపోతే 5 ప్రిపేర్ చేసేవాడిని. సో బ్యాంకర్ చెప్పిన రూల్స్ ఎవరికైతే నువ్వు ప్రిపేర్ చేస్తున్నావు వాళ్ళు చెప్పినట్టు ప్రిపేర్ చేయాలి. ఏవి? స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దిస్ ఈస్ ద సెకండ్ డిఫరెన్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్? జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ is prepared for all the users. What is the second difference? General purpose financial statements is prepared by following accounting standards or all the rules, whereas special purpose financial statements prepared by following the specific user rules and guidelines. So జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మనం ఓపెన్ చేసి చూసాం కదండి, ఇన్ఫోసిస్ కానీ రిలయన్స్ కానీ అవన్నీ జనరల్ పర్పస్ అందరి కోసం ప్రిపేర్ చేసినవి. పర్టికులర్గా January 17 కోసం ఏం ప్రిపేర్ చేయరు కదా వాళ్ళు. మరి ఎందుకు ప్రిపేర్ చేసావు నువ్వు? ఏ లిమిటెడ్ కంపెనీ లోన్ కోసం బ్యాంకర్ అడిగాడని, అందుకని వీటిని స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నీకు పబ్లిక్గా దొరుకుతాయి, కానీ స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పబ్లిక్గా దొరకవు. ఎవరైతే ప్రిపేర్ చేయమన్నారో వాళ్ళకి మాత్రమే ఇష్యూ చేస్తాను. సో ఇవి డిఫరెన్సెస్. ఒకసారి బుక్లో చూద్దామా? సో జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ది యూజర్స్. Accounting standards are applicable and they should follow mandatory while preparing general purpose financial statements.
స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ స్పెసిఫికలీ ఫర్ స్పెసిఫిక్ యూజర్. స్పెసిఫికలీ ఫర్ స్పెసిఫిక్ యూజర్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటమ్మా, మన ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ 1/4/2022 టు 31st March 2023. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటమ్మా, మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ ఫర్ 1/4/2023 టు 17/1/2024. ఇది ఓకేనా? ఇది ఎగ్జాంపుల్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టూ టైప్స్: జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అందరి కోసం, అందరు యూజెస్ కవర్ అయ్యేలాగా అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ రూల్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తాం. స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఓన్లీ ఫర్ ది స్పెసిఫిక్ యూజర్ కోసం ప్రిపేర్ చేస్తాం. వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తాం. స్పెసిఫిక్గా వాళ్ళకే ఇష్యూ చేస్తాం. ఇవి ఓవరాల్. జనరల్లీ నీకు బయట కనిపించేవన్నీ జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మనం క్లాస్ రూమ్లో ఓపెన్ చేసి చూసాం కదా, రిలయన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అవన్నీ జనరల్ పర్పస్. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఆడిట్? అంటే అసలు ఆడిట్ ఎందుకు అవసరం? వై? సార్, ఇప్పుడు ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఆ యూజర్స్ అందరూ ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఏదో ఒక పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్, మేనేజ్మెంట్ ఫర్ డే టు డే డెసిషన్స్, షేర్ హోల్డర్స్ టు ఇన్వెస్ట్ ఆర్ టు విత్డ్రా కంపెనీ, బ్యాంకర్ వెదర్ టు గివ్ ద లోన్ ఆర్ నాట్, క్రెడిటార్ వెదర్ టు ప్రొవైడ్ ద క్రెడిట్ ఆర్ నాట్. డెసిషన్, వాళ్ళు ఏదో డెసిషన్ తీసుకోవడానికి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ డెసిషన్ రాంగ్ అయింది ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇచ్చినవి అన్ని అబద్ధాలే. కరెక్ట్ డేటా ఇవ్వలేదు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో కరెక్ట్గా డేటా ఇవ్వలేదు. సో వాట్ ఎవర్ ది డేటా గివెన్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈజ్ రాంగ్. వాటిని బేస్ చేసుకుని నేను డెసిషన్ తీసుకుంటున్నా, మరి నా డెసిషన్ కూడా రాంగ్ అవుతుంది. ఎగ్జాంపుల్, సార్ అక్కడ అసెట్స్ చాలా ఉన్నాయి అన్నట్టుగా రాశాడు, నేను దాన్ని బేస్ చేసుకుని లోన్ ఇచ్చాను ఒక 10 crores. తర్వాత చూస్తే అక్కడ అసెట్స్ ఏం లేవు. వాళ్ళు ఆబ్వియస్లీ పే చేయలేరు, లాస్ వస్తుంది బ్యాంక్. దేనివల్ల ఇదంతా జరిగింది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో రాంగ్ డేటా ఇస్తే అది నేను రిలై అవటం వల్ల. సార్ మరి బ్యాంకర్ వెళ్ళి వెరిఫై చేస్తాను, షేర్ హోల్డర్ వెళ్ళి చెక్ చేస్తాను, అలా డెసిషన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చెక్ చేసేటట్లయితే ఇక బిజినెస్ చేయలేము. ఆ వచ్చిన వాళ్ళకి డేటా చూపించడమే సరిపోతుంది, బిజినెస్ ఆపేసి. కుదరదు. ఇదా కాదు సార్, మనందరం కాదు, ఒక అవుట్ సైడ్ పార్టీ, ప్రొఫెషనల్ రిలయబుల్ పార్టీ ఎవరైనా వచ్చి వెరిఫై చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమనండి, సైన్ చేయమనండి, సైన్ చేసి రిపోర్ట్ ఇవ్వమనండి. ఆయన వచ్చి వెరిఫై చేసి సైన్ చేస్తే మాకు ఓకే, మేము ఇంకా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిలై అవుతాం అని చెప్పారు. ఇందుకు ఆ పార్టీ ఎవరు సార్ అంటే ఆడిటర్, ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. ఎందుకు? రిలయబిలిటీ, మేము నమ్మటానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. బికాస్ వీ నీడ్ అష్యూరెన్స్, యూజర్స్ నీడ్ అన్ అష్యూరెన్స్. ఏం అష్యూరెన్స్? అష్యూరెన్స్ అంటే గ్యారంటీ. గ్యారంటీ ఏం గ్యారంటీ? అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ ఫెయిర్ యూ అనే పదం చాలా ఇంపార్టెంట్ అండి, టెక్నికల్ వర్డ్. ట్రూ అండ్ ఫెయిర్ యూ అంటే ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఫ్రాడ్ అండ్ ఎర్రర్ ఏం లేదని, వితౌట్ ఫ్రాడ్ అండ్ ఎర్రర్, ఫ్రాడ్ అండ్ ఎర్రర్ లేదు అని చెప్పేసి సర్టిఫై చేయటం, ఒపీనియన్ ఇవ్వటం. ట్రూ అండ్ ఫెయిర్ అని ఫ్రాడ్ అండ్ ఎర్రర్, వితౌట్ ఫ్రాడ్ వితౌట్ ఎర్రర్ ఉండాలా? ఉండకూడదు. అప్పుడే కదా రైట్ ఉండేది. అలా కరెక్ట్గా వితౌట్ ఫ్రాడ్ అండ్ ఎర్రర్ ఉంది అని మాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. అందుకని మాకు ఆడిట్ అనేది అవసరం, మాకు అష్యూరెన్స్ ఉండాలి. దట్స్ వై వీ నీడ్ అన్ ఆడిట్. సో వాట్ ఈస్ ఎవరి కోసం ఆడిట్ అనేది అవసరం అండి? యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం. ఎవరి కోసం ఆడిట్ అనేది అవసరం? యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం. సరే, యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్స్ అనేవి చాలా మనీతో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి.
ఇన్ కేస్ ఆ డెసిషన్ రాంగ్ అయితే మనీ లూజ్ అవుతారు. వాటన్నిటికీ బేస్ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని వెరిఫై చేయకుండా డెసిషన్ తీసుకుంటే అట్లా మేబీ మిస్టేక్ కానీ ఫ్రాడ్ కానీ ఎర్రర్ కానీ ఉండొచ్చు. అందుకని ఆడిట్ అనేది చేయిస్తాం మేజర్లీ ఆ పర్పస్. తర్వాత ఇంకా చాలా మిస్లీనియస్ పర్పస్ కూడా ఉన్నాయి ఆడిట్ కోసం, బట్ మేజర్లీ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం. ఆబ్వియస్లీ వాటిని ఎవరు వాడుకుంటున్నారో వాళ్ళ కోసమే కదా ఆడిట్ చేయించేది. ఆ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అందరు కవర్ అయిపోతారు, మేనేజ్మెంట్తో సహా అందరు కవర్ అయిపోతారు. వాళ్ళకి అష్యూరెన్స్ కావాలి ఇవి కరెక్ట్ ఉందా లేదా అని, అందుకోసం ఆడిట్ అనేది చేయిస్తాం. ఓకేనా, దట్ ఈస్ ద నెసెసిటీ ఆర్ నీడ్ ఆఫ్ ది ఆడిట్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఆడిట్ అని ఒక 2 మార్క్స్ అడిగినప్పుడు ఈ కీవర్డ్స్ యూజ్ చేసి రాయాలి. ఏంటి కీవర్డ్స్? అష్యూరెన్స్, యూజర్స్ నీడ్ an assurance that the financial statements are prepared correctly and they reflect true and fair. సింపుల్ ఇంగ్లీష్తో అటాచ్ చేయాలి కీవర్డ్స్ ఇవే. సింపుల్ అండ్ ఈజ్ దట్ ఆ వర్డ్స్తో కనెక్ట్ చేసి మనం ఆన్సర్ అనేది ఫిల్ చేయాలి. ఓకే, చూడండి అమ్మ, 2 క్వశ్చన్స్ చెప్పాను ఇప్పటివరకు. యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 2 టైప్స్ అని, అండ్ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ఆడిట్, నీడ్ ఆఫ్ ఆడిట్ అని. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి, చదవాలి. 2 టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చదవాలి. బుక్ ఓపెన్ చేస్తారు. 2 టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్, నీడ్ ఆఫ్ ఆడిట్. నెక్స్ట్, లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేస్. ఈ కేస్ ఆడిటింగ్లో చాలా ఇంపార్టెంట్. ఆడిటింగ్ అరేజ్ అయ్యిందే ఆ డెఫినేషన్ అవ్వచ్చు ఏదైనా సరే ఈ కేసు లాంచ్. లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేస్. లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేస్ 1895. సో జనరల్లీ ఈ నేమ్ చదివితేనే మనకి తెలిసిపోతుంది ఒక బ్యాంకుకి సంబంధించిన కేసు అని. ఎస్, దర్ ఈస్ అ బ్యాంక్ ఇస్ దర్ ఇన్ లండన్. ఏంటి సార్ ఆ బ్యాంక్ పేరు అంటే లండన్ అండ్ జనరల్ బ్యాంక్. జనరల్లీ బ్యాంక్ లోన్స్ ఇస్తూ ఉంటుంది. జనరల్లీ బ్యాంక్ లోన్స్ ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ బ్యాంకు కూడా లోన్స్ ఇచ్చింది, నో ప్రాబ్లం. సార్ జనరల్గా లోన్ అంటే అందరు లయబిలిటీ అంటారు, కానీ ఇక్కడ లోన్స్ టేకెన్ కాదు, లోన్స్ గివెన్. జనరల్లీ లోన్ అంటే అందరు ఏమనుకుంటారు, లయబిలిటీ అనుకుంటారు, కానీ ఇక్కడ బ్యాంక్ లోన్ ఇస్తుంది, లోన్స్ గివెన్. లోన్స్ గివెన్ అనేది ఎసెటా లయబిలిటీయా? లోన్స్ గివెన్ అనేది ఎసెటా లయబిలిటీయా? సార్ లోన్స్ టేకెన్ అయితే, లోన్ తీసుకుంటే లయబిలిటీ. లోన్ ఇస్తే అదేమవుతుంది, రికవరబుల్, అది రిసీవబుల్. సో కాబట్టి ఇది ఏమవుతుందమ్మా, ఎసెట్. అంటే బ్యాంక్కి లోన్స్ గివెన్ అనేవి ఎసెట్. ఓకేనా సార్? సేమ్ అలాగే చాలా పార్టీస్కి బ్యాంక్ లోన్ ఇచ్చింది. ఇదంతా ఎప్పుడు జరిగింది, స్టోరీ అంతా ఎప్పుడు జరుగుతుంది స్టోరీ అంతా అంటే 1893లో జరుగుతుంది స్టోరీ అంతా.
సార్ లండన్లో ఒక బ్యాంక్ ఉంది, లండన్ అండ్ జనరల్ బ్యాంక్. ఈ బ్యాంక్ జనరల్లీ అన్ని బ్యాంక్స్ లాగే లోన్ ఇస్తూ ఉంది. ఈ లోన్ ఇచ్చిన దాన్ని అసెట్ సైడ్ చూపిస్తున్నారు ఆబ్వియస్లీ. ఈ పర్టిక్యులర్ అసెట్స్లో ఒక 4 కంపెనీస్కి లోన్ ఇచ్చిందాం. 4 కంపెనీస్కి లోన్ ఇచ్చింది. లోన్ గివెన్ చాలా హ్యూజ్ అమౌంట్. అప్పట్లోనే ఆ లోన్ అమౌంట్ ఎంత సార్ అంటే £300. అప్పట్లోనే ఆ లోన్ అమౌంట్ £300. చాలా హ్యూజ్ అమౌంట్. సార్ ఈ పర్టిక్యులర్ లోను ఆడిటర్ గారు వచ్చి చెక్ చేశారు, అది అసెట్ కాబట్టి రికవరబులా కాదా అని చెక్ చేస్తారు. అది రికవరబుల్ అయితేనే అసెట్ కింద ఉంచాలి, లేదు అంటే అది అసెట్ కింద ఉండదు. లాస్ కింద, బ్యాడ్ డెట్స్ కింద రైట్ ఆఫ్ చేయాలి. ఆడిటర్ గారు మేనేజ్మెంట్ని పిలిచి క్వశ్చన్ అడిగాడు. ఎవరిని పిలిచాడు? మేనేజ్మెంట్ని పిలిచి క్వశ్చన్ అడిగాడు. ఏంటి సార్ ఇది రికవరబులా కాదంటే నో ఆన్సర్. మేనేజ్మెంట్ ఏం చెప్పట్లా. సార్ మరి ఏం చేశారు? ఆ పర్టిక్యులర్ కంపెనీస్ 4 కంపెనీస్కి లెటర్ రాశాడు. సార్ ఎప్పుడు పే చేస్తారు? ఇది నేను ఈ కంపెనీకి ఆడిట్ చేస్తున్నాను, పర్టికులర్ అమౌంట్ మీరు లోన్ తీసుకున్నారు కదా, ఎప్పుడు పే చేస్తారా, అసలు పే చేస్తారా లేదా అని లెటర్ రాశాడు. నో రెస్పాన్స్. ఆడిటర్ గారికి ఏం అర్థం కాల అసలు ఏంటిది అని. మేనేజ్మెంట్ని గట్టిగా పిలిచాడు. సార్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు ఇది రికవరబుల్ కాదు. మీరు బ్యాడ్ డెట్స్ కింద ప్రొవిజన్ క్రియేట్ చేసి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్రియేట్ చేయండి. మీరు అంటున్నారు ఇంకా వెయిట్ చేద్దాం సార్, వాళ్ళు పే చేస్తారు, ప్రస్తుతానికి వాళ్ళ పరిస్థితి బాగాలేదు, అందుకని మీకు రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళు ప్రస్తుతం లాసెస్లో ఉన్నారు అన్నారు. ఇదిగో మీరు ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చి చూశారు కదా, 6 కంపెనీస్ అవి లాసెస్లో ఉన్నాయి. ఇంకో 2-3 ఇయర్స్ ఆగితే వాళ్ళు ప్రాఫిట్స్లోకి వస్తారు సార్, మరి అది పే చేస్తారు, అందుకని రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పారు. ఇదంతా కాదు సార్, వాళ్ళు ప్రాఫిట్స్లోకి వస్తారా లేదా అనేది కంటింజెంట్. ఇప్పుడు లాసెస్లో ఉన్నారు, అది రికవరబుల్ కాదు అనేది రియల్. మీరు అది షేర్ హోల్డర్స్ చెప్పాలి. మీరు అలా అసెట్ అని చూపిస్తే షేర్ హోల్డర్ అది రికవరబుల్ అనుకుంటాడు. వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్స్లోకి వస్తారో అప్పుడు మళ్ళీ ఈ ప్రొవిజన్ రివర్స్ చేయొచ్చు. మీరు ప్రస్తుతానికి ప్రొవిజన్ పెట్టండి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, డౌట్ఫుల్ కాబట్టి. పిఎన్ఎల్లో ఆ పర్టికులర్ £300 ప్రొవిజన్ పెట్టేసేయండి. అంటే మీరు ప్రాఫిట్స్ని పక్కకు తీసేసి వీటి ప్రొవిజన్ కింద పెట్టండి. ఎందుకంటే ఒక్కసారిగా లాస్ వస్తే, ఆ కంపెనీస్ మొత్తం కూలిపోయి లాస్ వస్తే ఒక్కసారిగా £300 అనేవి మీకు లాస్ కింద కనిపించేస్తుంది. ముందే చెప్పండి షేర్ హోల్డర్కి, అది మేబీ లాస్ వచ్చే ఛాన్స్ ఉంది, అందుకనే ప్రాఫిట్ కొంత పక్కన పెట్టానని. మేనేజ్మెంట్ అంటారు సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ప్రొవిజన్ క్రియేట్ చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రొవిజన్ క్రియేట్ చేయటం అంటే పిఎన్ఎల్లో కొంత ప్రాఫిట్ని పక్కన పెట్టడం, అప్పుడు ప్రాఫిట్ తగ్గిపోతుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే డౌన్ ఫాల్ అవుతుంది ప్రాఫిట్. ఇలా డౌన్ ఫాల్ అవుతుంది అంటే మా కంపెనీలో గ్రోత్ లేదు, మా బ్యాంక్లో గ్రోత్ లేదు అని షేర్ హోల్డర్స్ ఫీల్ అవుతారు, ఇన్వెస్టర్స్ ఫీల్ అవుతారు. ఇన్వెస్టర్స్ ఎవరు ఇన్వెస్ట్ చేయరండి. అప్పుడు ఆడిటర్ అంటాడు అలా అనుకుంటే నువ్వు ఆ ప్రొవిజన్ పెట్టకపోతే £300 నిజంగా రికవరబుల్ అని వాళ్ళు మోసం చేస్తున్నట్టు కదా. సడన్గా వాళ్ళు నిజంగా నువ్వు చెప్పినట్టు ప్రాఫిట్స్లోకి రాకుండా మొత్తం ప్రాఫిట్లో రాసిన కొలాప్స్ అయిపోతే దెన్ ఆబ్వియస్లీ ఆ £300 నువ్వు లాస్ కింద డిక్లేర్ చేసేయాలి. అప్పుడు ప్రొవిజన్ కూడా కాదు, డైరెక్ట్ బ్యాడ్ డెట్ కింద రాసేయాలి. అప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంపల్సరీ క్వశ్చన్ చేస్తారు, ముందే ఎందుకు మాకు చెప్పలేదు అని. మేనేజ్మెంట్ అంటారు సార్ అలా ఏం జరగదు, కంపెనీస్ అంతా ప్రాపర్గా ఉంటాయని చెప్పి అంటారు. ఓవరాల్ డిస్కషన్లో మేనేజ్మెంట్ ఎలా అయితేనేమో ఆడిటర్ని కన్విన్స్ చేస్తారు. సార్ ఇప్పుడు ఇలా ప్రొవిజన్ క్రియేట్ చేస్తే మా బ్యాంక్ కొలాప్స్ అయిపోతుంది, అని ప్రొవిజన్ క్రియేట్ చేయకుండా ఇది అసెట్ కింద చూపిస్తూ ఆడిటర్ చేత క్లీన్ రిపోర్ట్ తీసుకుంటారు.
అంటే ప్రొవిజన్ క్రియేట్ చేయకుండానే ఆడిటర్ క్లీన్ రిపోర్ట్ ఇచ్చేశాడు. ఫైన్. అలా ప్రతి ఇయర్ అలాగే ప్రతి ఆడిటర్ దగ్గర తీసుకుంటున్నారు. 3 years అయిపోయింది. 1895లో ఆ 4 కంపెనీస్ మేనేజ్మెంట్ చెప్పినట్టు కాకుండా ఐపీ పెట్టేసి కొలాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చేయలేరు. ఇప్పుడు అది ఆ కంపెనీస్ కింద చూపిస్తే రికవరబుల్ అని షేర్ హోల్డర్ క్వశ్చన్ చేస్తారు, ఆడిటర్ కాదు. అవి ఆల్రెడీ కొలాప్స్ అయిపోయి నువ్వేంటి వాళ్ళ దగ్గర నుంచి రికవరబుల్ అంటావు. ఇక ఏం గేమ్ ఓవర్. 300 pounds పిఎన్ఎల్ అకౌంట్లో లాస్ కింద డిక్లేర్ చేశారండి. సో డిక్లేర్ యాజ్ లాస్. సడన్గా లాస్ డిక్లేర్ చేశారు. ఈ పర్టిక్యులర్ లాస్ సడన్గా డిక్లేర్ చేసేసరికి షేర్ హోల్డర్స్ అందరూ కంపెనీ మీదకి వచ్చేసారు బ్యాంక్ దగ్గరికి. సార్ మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంత లాస్ లేదు, గ్రోయింగ్ స్టేజ్లో ఉంది కంపెనీ, ప్రాఫిట్స్ అన్ని ప్రాపర్గా గ్రో అవుతూ ఉన్నాయి, సడన్గా ఎందుకు డిక్లైన్ అయ్యింది అని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకొని చెక్ చేస్తే ఇదిగో ఈ పర్టిక్యులర్ బ్యాడ్ డెట్. అది సడన్గా ఎందుకు బ్యాడ్ డెట్ అయింది అని వెరిఫై చేస్తే సడన్గా ఏం కాదు, అది 4 years నుంచి వస్తూ ఉంది. 4 years నుంచి ఆడిటర్ మేనేజ్మెంట్ చెప్పలేదు. సరే మేమంతా రిలై అయింది ఆడిటర్ మీద. ఆడిటర్ ఎందుకు మార్కు రిపోర్ట్లో 4 years నుంచి ఈ పర్టిక్యులర్ 3 lakh ఏవైతే పౌండ్స్ ఉన్నాయో 300 pounds వీటిని ఎందుకు మాకు బ్యాడ్ డెట్ అని ఆర్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అని ఎందుకు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఆడిటర్ మిస్టేక్ చేశాడు. సో ఆడిటర్ మాకు ఈ లాస్ అంతా రిఫండ్ చేయాలి అని ఆడిటర్ మీద కేసు పెట్టారు. ఇది ఆరిజిన్ ఆఫ్ లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేస్. దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేస్. ఎవరెవరి మధ్యలో అమ్మా ఇదంతా? షేర్ హోల్డర్స్ ఆడిటర్ మధ్యలో జరిగిన కేసులో. షేర్ హోల్డర్స్ ఆడిటర్ మధ్యలో జరిగిన కేసు లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేస్. ఆరిజిన్ అంటే స్టోరీ, బ్యాక్ అండ్ స్టోరీ. అది అలా వచ్చింది ఈ కేసు. బ్యాక్ అండ్ స్టోరీ ఆఫ్ దిస్ కేస్ లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేస్ ఆరిజిన్. ఈ ఆరిజిన్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈ బ్యాక్ స్టోరీ తెలిస్తేనే మీకు ఆ కేసు అనేది ప్రాపర్గా అర్థం అవుతుంది. దిస్ ఈజ్ అ బ్యాక్ స్టోరీ. ఇలా షేర్ హోల్డర్స్ ఆడిటర్ మీద కేసు పెట్టారు. అది చెప్పలేదు రిపోర్ట్లో ఎక్కడ 4 years నుంచి ఎక్కడ 300 pounds. ఇప్పుడు పర్టికులర్గా ఆడిటర్ ఒకవేళ లయబుల్ అయితే, అంటే తప్పు చేస్తే లయబుల్ అంటారు. లయబుల్ అయితే మొత్తం షేర్ హోల్డర్కి ఏదైతే డ్యామేజెస్ ఉన్నాయో అవన్నీ రిఫండ్ ఇచ్చేసేయాలి. ఆడిటర్ నాట్ లయబుల్ అయితే, ఆడిటర్ది ఏం తప్పు లేదు, నాట్ లయబుల్ అయితే నో నీడ్ టు పే ఎనీ డ్యామేజెస్. ఇప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది ఆడిటర్ లయబులా నాట్ లయబులా అని. ఎవరు డిసైడ్ చేస్తారమ్మా? కోర్టు. మొత్తం ఆడిటర్ మీద షేర్ హోల్డర్ 3 cases పెట్టాడు. మొత్తం 3 కేసులు పెట్టాడు షేర్ హోల్డర్స్ అందరూ కలిసి ఆడిటర్ మీద. ఏంటి సార్ ఆ 3 కేసులు? ఫస్ట్, ఆడిటర్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ. ఆడిటర్ నెగ్లిజెంట్గా యాక్ట్ చేశాడు. అంటే మాకు ఇది బ్యాడ్ డెట్ అని 4 years నుంచి చెప్పకుండా, అసలు రిపోర్ట్లో ఇది బ్యాడ్ డెట్ అని చెప్పకుండా క్లీన్ రిపోర్ట్ ఇచ్చేశాడు. సెకండ్, ఆడిటర్ రిపోర్ట్లో మాకు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొద్దు, మీకు ఫ్యూచర్లో లాస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇన్వెస్ట్ చేయండి ఆ చేయొద్దని ఏం చెప్పలా. నాట్ గివెన్ ఎనీ అడ్వైస్ టు షేర్ హోల్డర్స్ అబౌట్ ది ఇన్వెస్ట్మెంట్. చెప్పొచ్చు కదా, అతనికి తెలుస్తుంది కదా ఇది బ్యాడ్ డెట్ లాస్, సరే పోనీ ఇది బ్యాడ్ డెట్ అవుతుంది అని అతను గెస్ చేయలేకపోయాడు. అయినా సరే మీకు ఫ్యూచర్లో ఇది బ్యాడ్ డెట్ అయితే లాస్ వచ్చింది, హ్యూజ్ లాస్ పిఎన్ఎల్లో ఉంటుంది, ఇన్వెస్ట్ చేయొద్దని కానీ లేదా ఇన్వెస్ట్ చేయమని ఆడిటర్స్, ఈ ఆడిటరే కాదు ఏ ఆడిటర్ చెప్పట్లా రిపోర్ట్లో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి చేయొద్దు అని ప్రతి ఆడిటర్ వాళ్ళ రిపోర్ట్లో చెప్పట్లా అని అందరు ఆడిటర్ల మీద పెట్టేశారు. రెండో కేసు. మూడో కేసు, ఆడిటర్స్ రిపోర్ట్స్ చదువుతున్నాం మేము, మేనేజ్మెంట్ ఇలా రన్ చేయండి, ఇలా రన్ చేస్తే మీకు ప్రాఫిట్స్ వస్తాయి బిజినెస్కి అనేది కూడా చెప్పట్లా. సో మొత్తానికి ఆడిటర్ మీద బాగా కోపం వచ్చింది, 3 కేసులు పెట్టేశారు. ఈ 3 కేసుల్లో ఆడిటర్ ఎక్కడ విన్ అయ్యాడు, ఎక్కడ లూజ్ అయ్యాడు,
ఈ 3 కేసెస్లో ఆడిటర్ ఎక్కడ విన్ అయ్యాడు, ఎక్కడ లూజ్ అయ్యాడు, దాన్ని బట్టి కాన్సెప్ట్. ఏంటి ఆ 3 కేసెస్? ఆడిటర్ మీద పెట్టిన 3 కేసులు ఏంటమ్మా? ఆడిటర్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ. సార్ ఆడిటర్ మిస్టేక్ ఉన్నా సరే ఆడిట్ రిపోర్ట్లో చెప్పలేదు. రెండో కేసు ఏంటి సార్ అంటే ఆడిటర్ నాట్ గివెన్ ఎనీ అడ్వైస్. ఇన్వెస్ట్ చేయమని కానీ చేయొద్దని కానీ రిపోర్ట్లో ఎక్కడ చెప్పట్లేదు. ఈ ఆడిటరే కాదు, ఏ ఆడిటర్ చెప్పట్లేదు వాళ్ళ రిపోర్ట్లో. చెప్పాలి కదా, అందుకనే కదా అతను అపాయింట్ చేసింది. ఇన్వెస్ట్ చేయదో చేయకూడదో చెప్పమనే కదా అని వాళ్ళు అంటున్నారు, ఎవరు షేర్ హోల్డర్స్. నెక్స్ట్, నాట్ గివెన్ ఎనీ అడ్వైస్ టు మేనేజ్మెంట్. బిజినెస్ ఎలా చేయాలో మేనేజ్మెంట్కి ఎలాంటి అడ్వైస్ ఇవ్వట్లా. అతను ప్రొఫెషనల్ కదా, అతనికి అన్నీ తెలుసు కదా ఆడిటర్కి. ఈ కంపెనీలో ఫాల్ట్స్ అన్నీ ఐడెంటిఫై చేసి ఇలా కాదు ఇలా బిజినెస్ అని చెప్తే బిజినెస్ బాగా గ్రో అయ్యింది కదా, ఇంకా ప్రాఫిట్స్ వస్తాయి కదా. చెప్పండి. సో ఈ 3 కేసెస్లో ఆడిటర్ ఎక్కడ లయబుల్, ఎక్కడ నాట్ లయబుల్. ఫస్ట్ కేస్ చూద్దాం అమ్మా. ఫస్ట్ కేస్ ఆడిటర్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ. కేస్ బ్యాక్ ఇన్ స్టోరీ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఒకటే క్లియర్గా చెప్తారు, ఆడిటర్ ఈజ్ లయబుల్. ఎందుకంటే మిస్టేక్ ఉంది, నువ్వు మేనేజ్మెంట్ ఏదో చెప్పారని చెప్పేసి నువ్వు దాన్ని చెప్పకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు. ప్రొవిజన్ క్రియేట్ చేయకపోతే నువ్వు ఎలా క్లీన్ రిపోర్ట్ ఇస్తావు? షేర్ హోల్డర్స్ నువ్వు కూడా మోసం చేసినట్టే కదా. నువ్వు ఇచ్చిన రిపోర్ట్ బట్టే కదా వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది. ఒకవేళ నువ్వు అప్పుడే 4 years బ్యాకే చెప్పుంటే అది మేబీ లాస్ వచ్చే ఛాన్స్ ఉంది అని, దే వుడ్ నాట్ హ్యావ్ ఇన్వెస్టెడ్. వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉండే వాళ్ళు కాదు. ఇప్పుడు చూడు, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, మొత్తం లాస్ అయిపోయారు. ఆబ్వియస్లీ బ్యాక్ అండ్ స్టోరీ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ కేసులో ఆడిటర్ లయబుల్ అని చెప్తారు. సార్ బ్యాక్ అండ్ స్టోరీ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ కేసులో ఆడిటర్ లయబుల్ అని చెప్తారు. సరే, యూజర్స్ అని పడిందమ్మా, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటర్. అక్కడ యూజర్స్ అని పడింది, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటర్ అని రాసుకోండి. కాకపోతే అక్కడ కోర్టులో ఏమైంది అనేది ఇంపార్టెంట్. అప్పుడు కోర్టు స్టార్ట్ అయింది, ఫస్ట్ కేసు డిస్కస్ చేస్తున్నాం. ఏంటి ఫస్ట్ కేసు? ఆడిటర్ యాక్టెడ్ నెగ్లిజెంట్గా యాక్ట్ చేశాడంట. అంటే ఏంటి? ఎందుకు నెగ్లిజెంట్గా యాక్ట్ చేశాడంట? నాట్ రిపోర్టెడ్ ఆల్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. అంటే మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయో చెప్పలేదంట. ఈ కేసుకు సంబంధించి ఆడిటర్ ఒక మిస్టేక్ అని అయితే చెప్పలేదు, అది నెగ్లిజెంట్. బట్ వాళ్ళు పెట్టిన కేసు ఏంటంటే అసలు అన్ని మిస్టేక్స్ చెప్పలేదని. వాళ్ళు చక్కగా కేసు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనే మిస్టేక్ మాకు చెప్పలేదని ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అయిపోయేది ఆడిటర్ నెగ్లిజెంట్ అని. బట్ వాళ్ళు అందరూ ఆడిటర్ని ఇన్వాల్వ్ చేసి ప్రతి ఆడిటర్ మాకు అసలు అన్ని మిస్టేక్స్ చెప్పట్లేదు అనే కేసు పెట్టారు. ఇప్పుడు ఆడిటర్స్ అందరూ ఒకవైపు వచ్చేసారు. ఇతను ఎలాగో నెగ్లిజెంట్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ చెప్పలేదు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా షేర్ హోల్డర్స్ రేపొద్దు నుంచి నా మీద కేసు పెడతారు కదా. ఎందుకు? నేను ఆడిట్ చేసి ఏదో రిపోర్ట్ ఇచ్చాను, ఆ రిపోర్ట్లో కొన్ని మిస్టేక్స్ చెప్పాను నాకు కనిపించినంత వరకు, కొన్ని నాకు కనపడి ఉండవు కదా. రేపు పొద్దున అది బయటపడినప్పుడు నా మీద కూడా కేసు వేసి మొత్తం లాస్ నా దగ్గర నుంచి నేను లయబుల్ అని నేను డ్యామేజెస్ వాళ్ళకి పే చేయాలి కదా. ప్రతి ఒక్క ఆడిటర్కి అదే డౌట్ వచ్చింది. ఈ పర్టికులర్ కేసులో అతను ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ చెప్పలేదు అని కేసు వేసుకుంటే అక్కడితో అయిపోయింది. బట్ ఇప్పుడు మన జడ్జి గారు, లాయర్ గారు, జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్టేక్స్ అన్ని చెప్పాలి, చెప్పకపోతే లయబుల్ అని జడ్జిమెంట్ ఇస్తే మిగతా ఆడిటర్స్ మీద కూడా షేర్ హోల్డర్స్ వచ్చి కేసు వేస్తారు. ఇదిగో మా ఆడిటర్ వచ్చిన రిపోర్టు, ఇందులో అన్ని మిస్టేక్స్ లేవు అని, మాకు ఆడిటర్ డ్యామేజెస్ ఇవ్వాలి. ఇప్పుడు ఆడిటర్స్ అందరూ క్రాస్ క్వశ్చన్ చేశారు ఎవరిని? జడ్జి గారిని. సార్ ఇతను లయబుల్, నెగ్లిజెంట్, మిస్టేక్ ఏదో ఉంది అది చెప్పలేదు.
బట్ అక్కడ అన్ని మిస్టేక్స్ చెప్పలేదు కదా, అందుకని నేను కేసు వేశారు. ఇప్పుడు మా డ్యూటీ ఏంటి? 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయటమా? 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయాలా? అదేనా మాది ఆడిటర్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ? 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయగలరా అసలు? ఇప్పుడు అందరు సైలెంట్ అయిపోయారు, షేర్ హోల్డర్స్ కూడా సైలెంట్ అయిపోయారు. కరెక్టే కదా, ఎవరు 100% ఫైండ్ అవుట్ చేయలేరు కదా, మరి ఆడిటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయగలరు? ఆడిటర్ దగ్గర నుంచి ఆడిట్ రిపోర్ట్లో 100% అన్ని మిస్టేక్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. జడ్జి గారు కూడా సైలెంట్ అయిపోయారు. ఓకే, 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ క్రాస్ క్వశ్చన్ చేశారు. సార్ అలాంటప్పుడు మేము ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని మిస్టేక్స్ అనేది ఉండకపోవచ్చు, అవి తర్వాత బయటపడవచ్చు, అవి పట్టుకొని మేము సరిగా ఆడిట్ చేయలేదంటాం ఎంతవరకు కరెక్ట్? ఎస్, రైట్. షేర్ హోల్డర్స్ కూడా సైలెంట్ అండి. ఆడిటర్స్ అడిగిన 2 క్వశ్చన్స్ వ్యాలిడే. ఫస్ట్ క్వశ్చన్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ అనేవి కనిపెట్టగలరా అసలు? సెకండ్ క్వశ్చన్, ఒకవేళ మేము ఇచ్చిన రిపోర్ట్లో మిస్టేక్స్లో ఉన్నవి కాకుండా వేరేది ఏదైనా బయటపడి దానివల్ల వాళ్ళకి డ్యామేజెస్ జరిగితే, ఇది మా రిపోర్ట్లో లేదు కాబట్టి మా మీద కేసు వేయటం ఎంతవరకు కరెక్ట్? వ్యాలిడ్ క్వశ్చన్, 100% వ్యాలిడ్ క్వశ్చన్ ఆడిటర్స్ అడిగింది. ఇప్పుడు ఆడిటర్ క్వశ్చన్ అడిగింది ఇతన్ని ఏదో కాపాడాలని కాదండి. ఇప్పుడు సైలెంట్గా ఉంటే ఇక్కడ అన్ని ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ కనిపెట్టలేదు కాబట్టి ఆడిటర్ లయబుల్ అంటే, రేపు పొద్దున వాళ్ళ షేర్ హోల్డర్స్ వచ్చి వీళ్ళ మీద కేసేస్తారు ఏమన్నా మిస్టేక్ రిపోర్ట్లో లేనిది బయటపడినప్పుడు. అందుకని సైలెంట్గా ఉండకుండా క్వశ్చన్ రైజ్ చేశారు, అంతేగాని ఇతన్ని కాపాడటానికని కాదు. ఇతను ఆల్రెడీ మిస్టేక్ చేశాడు, అది ఓకే, ఫైన్. ఇప్పుడు దీన్ని ఎక్కడ సైలెంట్గా ఉంటే జడ్జిమెంట్ వచ్చేస్తే రేపు పొద్దున వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. ఫైనల్గా ఇంకో క్వశ్చన్ అడిగారు, సార్ ఇది కాదు అది కాదు, అసలు మా రెస్పాన్సిబిలిటీ, మా ఆబ్జెక్టివ్ ఏంటి, మా డ్యూటీ ఏంటి? ఆబ్జెక్టివ్ అంటారు టెక్నికల్గా. మేము ఎందుకు ఆడిట్ చేయాలి, మా డ్యూటీ ఏంటి అసలు? అల్టిమేట్గా మేము ఎందుకు ఆడిట్ చేసాం? 100% ఫ్రాడ్స్ ఫైండ్ అవుట్ చేయడానికా? కాదంటున్నారు. మరి ఎందుకు ఆడిట్ చేశారు? ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిట్ ఒకసారి డిఫైన్ చేయండి అంటే ఎవరికి తెలియదు అప్పటి వరకు. షేర్ హోల్డర్స్ ఏమో ఇప్పటి వరకు ఏమనుకున్నారు, 100% ఉండాలి రిపోర్ట్లో ఫ్రాడ్స్ ఎర్రర్స్ అనుకున్నారు. ఇప్పుడు ఆడిటర్స్ అలా రైజ్ చేయగానే వాళ్ళకి డౌట్ వచ్చింది, అవును కరెక్టే కదా, 100% ఎవరు కనిపెట్టలేరు కదా అని. ఇప్పటి వరకు ఆడిటర్ అంటే ఆ కేస్ స్టడీ వచ్చే వరకు, ఆ కేసు జరిగే వరకు ఎవరికి తెలియదు ఆడిటర్స్ 100% అంటే ఆబ్జెక్టివ్ ఏంటి అని. ఆడిటర్ ఆడిట్ ఎందుకు చేస్తాడు, అసలు ఏమి ఇవ్వటానికి చేస్తాడు అనేది ఎవరికి తెలియదు. దాన్ని ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ ఫైనల్ క్వశ్చన్ అడిగారండి, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్స్? ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ అసలు ఏంటి? ఎందుకని ఆడిటర్ ఆడిట్ చేస్తారు? ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ ఏంటి? వాట్ ఈస్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్? వాట్ ఈస్ ద అల్టిమేట్ డ్యూటీ? జడ్జి గారు ఆలోచిస్తున్నారు, ఏం లేదు కదా, అప్పటివరకు ఎవరికి తెలియదు కదా, డిఫైన్ చేయలేదు, ఏదో చేస్తూ వెళ్తున్నారు. కానీ ఆడిటర్ ఏదో వాళ్ళు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ అప్పటి వరకు ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ ఎవరు డిఫైన్ చేయాల. ఫస్ట్ టైం ఆ పాయింట్ అనేది రైజ్ అయింది ఈ కేసులో, అలా అందుకని ఈ కేసులో ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం మనం. ఫస్ట్ టైం ఆడిటర్ ఆబ్జెక్టివ్ ఇది అని డిఫైన్ చేసింది ఈ కేసులోనే, ఇంకా డిఫైన్ చేయలా, కేసు అప్పటి వరకు రాలేదు. జడ్జి గారు బాగా ఆలోచించి అందరూ సైలెంట్ అమ్మా, మొత్తం కోర్టు మొత్తం సైలెంట్, అసలు ఎవరికి తెలియదు కదా ఏం చెప్పాలో కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్. జడ్జి గారి దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఏమంటారు ఇక ఆన్సర్ లేనప్పుడు, తెలియనప్పుడు? కోర్ట్ ఈస్ అడ్జాయిన్డ్. కోర్ట్ అడ్జాయిన్డ్ అంటే ఇప్పుడు ఆ ఆడిటర్ ఆబ్జెక్టివ్ ఏంటో డిఫైన్ చేసుకొని రావాలి. కోర్ట్ అడ్జాయిన్ చేశారు. సో ఆడిటర్ గారు చెప్పారు, జడ్జి గారు చెప్పారు, అసలు ఫస్ట్ ఆడిటర్ ఆబ్జెక్టివ్ ఏంటో కనుక్కున్న తర్వాత రండి, అప్పుడు జడ్జిమెంట్ ఇస్తాను నేను. ఎక్స్పర్ట్ టీం అంతా ఇంకా దాని మీద పడ్డారు. ఎక్స్పర్ట్ టీం అంతా ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ ఏంటి అని డిఫైన్ చేసే దాని మీద పడ్డారు. అప్పుడు ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ డిఫైనేషన్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా అదే ఫాలో అవుతున్నారు ఎంటైర్ వరల్డ్ మొత్తం. సరే, ఏం డిఫైన్ చేశారు చూద్దాం. ఆడిటర్స్ ఆబ్జెక్టివ్
ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిట్ యాజ్ పర్ లండన్ జనరల్ బ్యాంక్ కేస్. దీని నుంచే అందరూ అన్ని కంట్రీస్ వాళ్ళు ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ ఇది అని డిఫరెంట్ సెంటెన్స్ యూజ్ చేసి రాసుకున్నారు. మనం కూడా సార్ ఆడిటర్కి ప్రైమరీ ఆబ్జెక్టివ్ సెకండరీ ఆబ్జెక్టివ్ అని రెండు ఆబ్జెక్టివ్స్ ఉంటాయంట. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మీరు డెఫినేషన్ చూస్తే ఇదే ఉంటుంది చూడండి. ఆడిట్ డెఫినేషన్ చూస్తే ఇదే ఉంటుంది. ఇక్కడ నుంచే ఆ డెఫినేషన్ వచ్చింది. ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెదర్ దే ఆర్ షోయింగ్ ట్రూ అండ్ ఫెయిర్ ఆర్ నాట్. ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెదర్ దే ఆర్ షోయింగ్ ట్రూ అండ్ ఫెయిర్ ఆర్ నాట్. ఒపీనియన్ ఇవ్వాలంటే ఆడిటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్, సర్టిఫికేట్ కాదు, ఫ్యాక్ట్ కాదు. అంటే ఫ్యాక్ట్ అంటే ఏంటి? 100%. ఒపీనియన్ అంటే 100% కాదు. ఏమని? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ లేవు అని. కానీ ఆ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ 100% ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదంట. ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్, కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. Detection of frauds and errors, but auditor cannot detect 100% frauds and errors. Auditor cannot detect 100% frauds and errors. Sir, ఎందుకు ఆడిటర్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ డిటెక్ట్ చేయలేడు? దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అలా అంటే ఇప్పుడు ఈ పాయింట్ని యూజ్ చేసుకొని ప్రజెంట్ ఉన్న ఆడిటర్ ఎవరైతే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ చెప్పలేదు, ఈ కేసు అరైజ్ అయిందే ఈ ఆడిటర్ వల్ల కదా, అతను ఈ పాయింట్ యూజ్ చేసుకుని తప్పించుకోవచ్చు కదా. సార్ మీరే చెప్పారు 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ కనిపెట్టలేదని. నేను ఈ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ చూడలేదు, మిగతా కనిపెట్టాను కదా, ఇవి మిస్ అయ్యాను అని చెప్పి తప్పించుకోవచ్చు. అందుకని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఆబ్జెక్టివ్ దగ్గర. సార్ ఆడిటర్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయలేడు, కానీ ఆ ఫైండ్ అవుట్ చేయలేని నాన్ డిటెక్టెడ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ అంటే ఏంటమ్మా? వాట్ ఈజ్ నాన్ డిటెక్టెడ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్? ఆడిటర్ కనిపెట్టలేని ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ మీద కొన్నిసార్లు ఆడిటర్ లయబుల్ అవుతారు, కొన్నిసార్లు నాట్ లయబుల్ అవుతారు. ఆడిటర్ కనిపెట్టలేని ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ మీద కొన్నిసార్లు ఆడిటర్ లయబుల్ అవుతారు, కొన్నిసార్లు నాట్ లయబుల్. ఎప్పుడు లయబుల్ అవుతాడు? ఆడిటర్ నెగ్లిజెంట్గా యాక్ట్ చేస్తున్నప్పుడు. నెగ్లిజెంట్ అంటే ఏంటి? నాట్ ఎక్సర్సైజ్ రీజనబుల్ కేర్ అండ్ స్కిల్. అంటే నార్మల్గా నువ్వు చెక్ చేసినా, అంటే నువ్వు కాకుండా బయట వాళ్ళకి ఇచ్చి వేరే ఆడిటర్కి చెక్ చేయించినా అది బయటపడిద్ది ఆ ఫ్రాడ్ అండ్ ఎర్రర్. నువ్వు కాకుండా వేరే ఆడిటర్కి ఇచ్చి చెక్ చేయించినా అది ఈజీగా బయటపడిద్ది. అంటే ఏంటి? నేను చెప్పిన స్టాండర్డ్స్ ఫాలో అయ్యి, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ నువ్వు ఆడిట్ చేస్తుంటే అది బయటపడిద్ది. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది ఆల్రెడీ చెప్పాము అకౌంటింగ్ స్టాండర్డ్లో, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్లో ఉండాలి అని. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ డౌట్ఫుల్ అయితే ప్రొవిజన్ పెట్టాలి అని. అది ఫాలో అవ్వలేదు, నువ్వు నెగ్లిజెంట్. సార్ అలా కాకుండా ఏదో ఫ్రాడ్ జరిగింది, మేనేజ్మెంట్ డీప్గా కవర్ చేశారు, అది స్టాండర్డ్స్ ఫాలో అయినా కనిపెట్టలేము, నేను రీజనబుల్గానే ఆ స్టాండర్డ్స్ అన్ని ఫాలో అయ్యాను. రీజనబుల్ కేర్ అంటే ఏంటమ్మా? ఫాలోయింగ్ ఆల్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్. ఆడిట్ చేసినప్పుడు స్టాండర్డ్స్ని ఫాలో అవటం. నువ్వు స్టాండర్డ్స్ని ఫాలో అయ్యావు, అయినా సరే కనిపెట్టలేకపోయావు, నాట్ లయబుల్. సార్ ఒకవేళ నువ్వు స్టాండర్డ్స్ ఫాలో అయి ఉంటే ఆ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్రియేట్ చేయాలని కనిపెట్టి ఉండేవాడు. సో ఇప్పుడు చూడండి అమ్మా, మనం ప్రెసెంట్ ఉన్న ఆడిటర్ తప్పించుకోలేడు. ఎందుకు? అది ఈజీగా కనిపెట్టేయచ్చు స్టాండర్డ్స్ ఫాలో అయితే. సో ఎవరైతే స్టాండర్డ్స్ ఫాలో అయ్యి అయినా సరే కనిపెట్టలేకపోయారో వాళ్ళు జెన్యూన్, నాట్ లయబుల్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆడిటర్ జెన్యూనా, నాట్ జెన్యూనా? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆడిటర్ నెగ్లిజెంట్ కాబట్టి లయబుల్. సూపర్ అమ్మ, క్లాప్స్ కొట్టారు అందరు, కోర్టులో అందరూ క్లాప్స్ కొట్టారు. సూపర్ జడ్జ్మెంట్. ప్రజెంట్ ఉన్న ఆడిటర్ లయబుల్, అలా అని అందరు ఆడిటర్స్ లయబుల్ కాదు. ఎవరైతే జెన్యూన్గా ఆడిట్ చేస్తారో, స్టాండర్డ్స్ అన్ని ఫాలో అయ్యి వాళ్ళు ఈవెన్ దో ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ కనిపెట్టలేకపోయినా, అవి నాన్ డిటెక్టెడ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్, స్టాండర్డ్స్ ఫాలో అయినా సరే కనిపెట్టలేకపోయారో, అవి ఒకవేళ తర్వాత బయటపడితే వాళ్ళు జెన్యూన్గానే ఉన్నారు కాబట్టి వాటి వల్ల వచ్చే డ్యామేజెస్కి వీళ్ళకి ఏ సంబంధం లేదు, వీళ్ళు నాట్ లయబుల్. ఎవరైతే స్టాండర్డ్స్ ఫాలో అయితే కనిపెట్టగలిగే ఫ్రాడ్స్ని కనిపెట్టలేకపోయారో వాళ్ళు నెగ్లిజెంట్, వాళ్ళు లయబుల్. సూపర్ జడ్జ్మెంట్. జెన్యూన్ వాళ్ళని వదిలేశాడు, నాట్ జెన్యూన్ వాళ్ళని లయబుల్, నాట్ జెన్యూన్ వాళ్ళనేమో లయబుల్ చేశారు, జెన్యూన్ వాళ్ళనేమో వదిలేశారు. అందరూ క్లాప్స్ కొట్టారు. ఇంతకీ ప్రజెంట్ ఉన్న ఆడిటర్ లయబుల్. ఎందుకు? అతను నెగ్లిజెంట్ కేసులో పడుతున్నాడు, జెన్యూన్ కేసులో పడట్లేదు.
మిగతా ఆడిటర్స్ అందరూ జెన్యూన్ కేసులో పడుతున్నారు, అందుకని వాళ్ళు క్లాప్స్ పెట్టారు. సరే, ఓవరాల్ సూపర్ జడ్జ్మెంట్. ఫస్ట్ ఒకటే అయింది, నెగ్లిజెంటా కాదా అనేది ఎలా డిసైడ్ చేయాలి, దాన్ని బేస్ చేసుకున్న ఆబ్జెక్టివ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. ప్రైమరీ ఆబ్జెక్టివ్, సెకండరీ ఆబ్జెక్టివ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు క్లాస్లో ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి వాట్ ఈస్ ప్రైమరీ ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ సెకండరీ ఆబ్జెక్టివ్. రేపు క్లాసెస్లో ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి వాట్ ఈస్ ప్రైమరీ ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ సెకండరీ ఆబ్జెక్టివ్. రేపు క్లాస్లో ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. రేపు క్లాస్లో ఈ 2 కేసెస్, ఒక కేసే కదా మనం డిస్కస్ చేసింది, ఇంకొక కేసు ఉంది, రెండో కేసు, మూడో కేసు. ఏంటి సెకండ్ కేసు? షేర్ హోల్డర్స్కి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇవ్వట్లేదంట ఆడిటర్ రిపోర్ట్లో. ఏంటి థర్డ్ కేసు? మేనేజ్మెంట్కి అడ్వైజ్ ఇవ్వట్లేదంట ఎలా బిజినెస్ చేయాలి, ఎలా బిజినెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఆ 2 కేసెస్ ఎంతవరకు ఆడిటర్ లయబుల్ అని, అది ఫస్ట్ కేసులో అయితే ప్రెజెంట్ ఉన్న ఆడిటర్ లయబుల్, జెన్యూన్గా ఉన్న ఆడిటర్స్ నాట్ లయబుల్. సెకండ్ కేసులో ఎలా? సెకండ్ కేసులో కూడా ప్రెజెంట్ ఉన్న ఆడిటర్ ఏంటి, మిగతా ఆడిటర్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? రేపు అందరూ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిట్ కంపల్సరీ చదువుకుని రావాలి. ఈరోజు క్లాస్లో 3 టాపిక్స్ చెప్పాను. ఫస్ట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 2 టైప్స్, జనరల్ పర్పస్, స్పెషల్ పర్పస్. సెకండ్, నీడ్ ఆఫ్ ఆడిట్. థర్డ్, లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేసులో ఫస్ట్ కేస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిట్, whether why auditor is negligent, where the auditor is not negligent. So ఇది ఓకేనా? రైట్, నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదామా. బాయ్. Recording stopped.